హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని కడిగి ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోండి. ఈ చికెన్లో ముందు 1 చెంచా ఉప్పును వేస్తున్నాను. ఎందుకంటే ఆ చికెన్లో దాగి ఉన్న వాటర్ కొద్ది అంతా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం కలిపితే అందులో ఉన్న వాటర్ ఏమున్నా మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనం వేసే ప్రతి ఒక్క మసాలా ఐటెంకు ఆ యొక్క వాటర్ ద్వారా చికెన్కు మంచిగా అది మిక్స్ అయిపోతుంది. కాబట్టి ముందు సాల్ట్ వేయాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ గుంటూరు కారం పొడి వేస్తున్నాను నేను. చూడండి, చాలా కారంగా ఉంటుంది. దాని తర్వాత ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది అల్లం. ఆ తర్వాత పక్కింట్లో తెచ్చిన పసుపుని ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. చూడండి, దీని తర్వాత గప్పాలు కొడుతూ కాసంత గరం మసాలా వేస్తున్నాను. తర్వాత అందరికీ దండం పెడుతూ కాస్త ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, దీని తర్వాత చితికిపోయిన చికెన్ మసాలాను కొద్దిగా ఎంత వేసాను. కనికరం లేకుండా కట్ చేసిన నిమ్మకాయని ఇత్తులు తీసేసి మొత్తం పిండేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయని పిండేస్తే ఇందులో రసం బాగుంటుంది. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మనం ఇందులో వేసుకుందాం. తన స్నేహితుడైన పుదీనాను కూడా మనం కొద్దిగంత ఇందులో వేద్దాం. చూడండి, నేనేం తప్పు చేశానని బాధపడుతున్న కరివేపాకును కూడా ఒక రెండు మండలు తీసి వేసేద్దాం. ఇప్పుడు ఈ మూడిటి కళ్ళు మండేలా ఒక 6 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి ఇందులో వేసేయండి. మా అమ్మ ఇక్కడ తప్పిపోయింది అంటూ ఏడుస్తుంది. ఈ గుడ్డు మా మమ్మీ దగ్గర నన్ను పంపించని అడుగుతుంది. దీన్ని బాగా చూడలేక వాళ్ళ మమ్మీ దగ్గరికి నేనైతే పంపించేశాను. ఇప్పుడు పేరుకు మంచిదే కానీ నన్ను కొనాలంటే నీ కిడ్నీ అమ్మాలంటుంది. మంచి నూనె 1 కప్పు వేసాను. చూడండి, ఆయిల్ వేయడం వల్ల ముక్కకు కారము మసాలాలు అవన్నీ చాలా మంచిగా పడతాయి. ఈ విధంగా మీరు మంచిగా చేయి పెట్టి కలపాలి. కలిపేటప్పుడు చూడడానికి బాగుండదు కానీ తినేటప్పుడు బాగుంటుంది. ఒకవేళ కలర్ సరిపోలేనుకుంటే కనుక ఇలా కొద్దిగంత చిటికెడు కలర్ వేయండి. ఇప్పుడు కంగారు పడుతున్న కార్న్ పౌడర్ని వేయండి. అదేవిధంగా మాడిపోయిన మైదా పిండిని కూడా ఇందులో వేసేయండి. వేసి ఇలా చేయి పెట్టి మళ్ళీ ఆ పిండి మొత్తం ఆ పీసులకు పట్టేట్టుగా చేయి పెట్టి మంచిగా కలపండి. ఇందాకే చెప్పాను, కలిపేటప్పుడు చూడడానికి అంతగా బాగుండదు కానీ తినేటప్పుడు కలిపిన చేయి గుర్తురాదు కదా. కాబట్టి ఇలా మంచిగా కలపండి. అంతా మిక్స్ అయ్యేలా ఇలా కలపండి. చూడండి ఎలా కలుస్తుంది ఇంత మంచిగా. ఇప్పుడు 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో చల్లగా అయిన ఈ చికెన్ని ఇప్పుడు నేను వేడిగా ఉన్న నూనెలో వేసేస్తున్నాను. చూడండి, వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా కొద్దిగా చికెన్ తీసుకొని కుప్పలుగా వేయకుండా కొద్దిగా ఇలా వేళ్ళతో ఇలా చిదిమితే అది విశ్రంగా పడిపోతుంది. చూడండి, ఇలా వేసేయాలి. ఒకటేసారి మీరు కుప్పలు వేసారంటే అది మొత్తం ముద్దలుగా అయిపోతుంది. ఇందులో మనం ఫస్ట్ వేసిన కరివేపాకు పచ్చిమిర్చి ఈ వేడిగా ఉన్న ఆయిల్లో చికెన్తో పాటు అవి కూడా చాలా బాగా వేగుతాయి. తినడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి. కారం వెళ్ళిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి. ఈ విధంగా గరిటెలు తీసుకొని చాలా స్లోగా కలపాలి. మీరు అటు ఇటు ఫాస్ట్గా కలిపారంటే కనుక చికెన్లో ఉన్న ఆ యొక్క మసాలా అనేది ఆయిల్లో పడిపోతుంది. చికెన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిన్నగా మంట పెట్టుకొని వేంపాలి. ఎక్కువ మంట పెట్టారంటే ఆ చికెన్ రేపు ఉదయం మీకు పళ్ళు తోముకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి ఇలా వేంపుకొని చిన్నగా మంట పెట్టి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మంచిగా వేగాయో చూడండి. చాలా రెడ్గా మంచిగా వేగాయి ఆయిల్లో. ఇలా వేపుకుంటే చికెన్ మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మంట ఎక్కువ పెడితే మాత్రం చికెన్ మాడిపోద్ది. రేపు మార్నింగ్ పళ్ళు తోడుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం యాడ్ చేసి ఉల్లిపాయ నంచుకొని తింటే అబ్బో సూపర్ ఉంటుంది.